ఇక రేపు తెలంగాణలో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా ఒకే రోజు 2 వేదికల్లో ప్రధాని పాల్గొననున్నారు. ఒకటి ప్రభుత్వ వేదిక కాగా రెండవది రాజకీయ వేదిక. హెచ్ఐసిసి కేంద్రంగా 9,400 కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు కూడా ఇక మోదీ శంకుస్థాపన చేయబోతున్నారు. అలాగే ప్రారంభోత్సవాలు కూడా చేయబోతున్నారు. అనంతరం బేగంపేట ఎయిర్పోర్ట్లో తెలంగాణ కీలక నేతలతో కూడా ఆయన సమావేశం కానున్నారు. ఇక సమావేశం అనంతరం పరేడ్ గ్రౌండ్కు చేరుకొని అక్కడ జరిగే రాజకీయ సభలో ప్రధాని మోదీ పాల్గొననున్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ నాగేంద్ర సిద్ధంగా ఉన్నారు. నాగేంద్ర, చెప్పండి, ప్రధాని మోదీకి సంబంధించినటువంటి ఒక బహిరంగ సభ కానివ్వండి, అలాగే ప్రభుత్వ అధికారిక కార్యక్రమాలకు సంబంధించినటువంటి ఎలాంటి ఏర్పాటు చేశారు? ప్రస్తుతం మీరు బీజేపీ ఆఫీస్లో ఉన్నారు, అక్కడ ఉన్నటువంటి బీజేపీ నాయకులు ఏమంటున్నారు? థ్యాంక్ యూ సాయి. రేపు తెలంగాణ రాష్ట్రంలో చాలా కీలకమైన రోజుగా బీజేపీ నేతలు భావిస్తున్నారు. ఎందుకంటే రేపు తెలంగాణ పర్యటనకి ప్రధాని మోడీ రాబోతున్నారు. మధ్యాహ్నం 3:15 బేగంపేట ఎయిర్పోర్ట్కి ప్రత్యేక విమానంలో చేరుకుంటారు. విమానంలో చేరుకున్న తర్వాత ముఖ్యంగా రేపు ఒకే రోజు 2 వేదికలపై, ఒకటి ప్రభుత్వ వేదిక, మరొకటి రాజకీయ వేదిక, ఈ 2 వేదికల నుంచి కూడా మోదీ ప్రసంగం చేయబోతున్నారు. దాంట్లో ప్రధానంగా 3:15 బేగంపేట ఎయిర్పోర్ట్కి చేరుకున్న తర్వాత అక్కడి నుంచి నేరుగా గచ్చిబౌలిలో ఏర్పాటు చేసినటువంటి హెచ్ఐసిసిలో ఏర్పాటు చేసినటువంటి ప్రభుత్వ కార్యక్రమంలో పాల్గొంటారు. అక్కడ 9,400 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, అదేవిధంగా ప్రారంభోత్సవాలతో పాటు అదేవిధంగా కంప్లీట్ అయినటువంటి పనుల్ని జాతికి అంకితం చేయబోతున్నారు. అనంతరం అక్కడి నుంచి గచ్చిబౌలిలో ఉన్నటువంటి సింధు హాస్పిటల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారు. అక్కడి నుంచి నేరుగా మరొకసారి బేగంపేట ఎయిర్పోర్ట్కి బై రోడ్ వస్తారు. వచ్చిన తర్వాత అక్కడ దాదాపు 1 అవర్ పాటు బీజేపీ రాష్ట్ర నేతలతో చాలా కీలకమైనటువంటి సమావేశంలో పాల్గొనబోతున్నారు. ఈ సమావేశంలో ప్రధానంగా తెలంగాణ రాష్ట్రంలో నెక్స్ట్ ఎప్పుడు ఎన్నికలు వచ్చినా సరే బీజేపీ అధికారంలోకి రావడమే లక్ష్యంగా ప్రత్యేకంగా దిశానిర్దేశం చేసేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే 5 రాష్ట్రాల ఎన్నికల తర్వాత 3 రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలోకి రావడం జరిగింది. అదేవిధంగా బెంగాల్కి సంబంధించినటువంటి ఎఫెక్ట్ అనేది చాలా పెద్ద ఎత్తున తెలంగాణ రాష్ట్రం పైన బీజేపీలో ఉన్నటువంటి నేతలందరినీ జోస్లోకి తీసుకొచ్చే విధంగా చేసింది. ప్రస్తుతం దీనికి సంబంధించినటువంటి అంశం పైన కూడా నేతలందరితో మాట్లాడేటటువంటి అవకాశం ఉంది. అక్కడి నుంచి నేరుగా 6 గంటలకి సికింద్రాబాద్లో ఏర్పాటు చేసినటువంటి భారీ బహిరంగ సభకి 6 గంటలకు చేరుకుంటారు. 6 గంటల నుంచి 7:15 వరకు కూడా బహిరంగ సభలో ప్రధాని మోదీ ఉంటారు. ముఖ్యంగా ఈ భారీ బహిరంగ సభకు సంబంధించినటువంటి అంశంలో బీజేపీ రాష్ట్ర నాయకత్వం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం జరిగింది. 15 రోజుల నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా సన్నాహక సమావేశాలు ఏర్పాటు చేయడం, జన సమీకరణకు సంబంధించినటువంటి అంశం పైన చాలా ఫోకస్ చేసింది. దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా 2 లక్షల మంది జన సమీకరణ చేసి ఈ భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలనేటటువంటి లక్ష్యంగా ఇప్పటికే అన్ని ఏర్పాట్లను కూడా సిద్ధం చేసింది. ఇప్పటికే పెరేడ్ గ్రౌండ్ పూర్తిగా సెంట్రల్ ఫోర్స్ ఆధీనంలోకి వెళ్ళినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీంతో పాటు మరొకవైపు ఈ రాజకీయ సభలో ప్రధాని మోదీ ప్రసంగం ఏ విధంగా ఉండబోతుంది అనేది మాత్రం చాలా ఆసక్తికరంగా మారబోతుంది. ఎందుకంటే ఒకవైపు ప్రభుత్వ పాలన, అదేవిధంగా గత బీఆర్ఎస్కి సంబంధించినటువంటి నేతల పాలనకు సంబంధించినటువంటి అంశం పైన మోడీ ఏ విధమైనటువంటి ప్రసంగం చేయబోతున్నారు. దాంతోపాటు మరొకవైపు ఇప్పటి వరకు కూడా కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలంతా కూడా ఒకటే చెప్తున్నారు, బీజేపీ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చింది ఏమీ లేదు, గుండు సున్నా అంటూ చెప్పుకొస్తున్నటువంటి తరుణంలో రేపు దాదాపు 9,400 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి అభివృద్ధి పనులకు సంబంధించి ఆ అభివృద్ధి పనులతోనే సమాధానం చెప్తారు. ఇప్పటివరకు కూడా దాదాపు 12 లక్షల కోట్ల రూపాయలని తెలంగాణ రాష్ట్రానికి నిధులు ఇవ్వడం జరిగిందంటూ కూడా బీజేపీకి సంబంధించినటువంటి పెద్దలు చెప్తున్నారు. దీనికి సంబంధించి కూడా రేపు బహిరంగ సభా వేదికగా మోడీ ప్రసంగించేటటువంటి అవకాశం కనిపిస్తుంది. దీంతోపాటు మరొకవైపు మహిళా రిజర్వేషన్ కానీ, అదేవిధంగా డీలిమిటేషన్కి సంబంధించినటువంటి అంశంలో పార్లమెంట్లో కాంగ్రెస్, అదేవిధంగా ఇండి కూటమికి సంబంధించినటువంటి నేతలు ఏ విధంగా అడ్డు తగలారన్న దానిపైన కూడా ఈ సభావేదికగా ప్రసంగించేటటువంటి అవకాశం కనిపిస్తుంది. మొత్తానికి రేపు మోడీకి సంబంధించినటువంటి పర్యటన అనేది తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో చాలా కీలకంగా మారిపోతుందని చెప్పాలి. ఇది ఒక బీజేపీకి ఒక బూస్టింగ్గా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే నెక్స్ట్ టార్గెట్ ఇప్పుడు 5 రాష్ట్రాల ఎన్నికలు కంప్లీట్ అయ్యాయి. ఇప్పుడు హైకమాండ్కి సంబంధించినటువంటి పూర్తి స్థాయి ఫోకస్ అంతా కూడా తెలంగాణపై పెట్టబోతున్నారు. ముఖ్యంగా నెక్స్ట్ టార్గెట్ అనేది తెలంగాణగా బీజేపీ నేతలంతా చెప్తున్నటువంటి తరుణంలో ఈ పర్యటన అనేది బీజేపీ నేతలకు చాలా కీలకంగా మారేటటువంటి అవకాశం ఉంది. దాంతోపాటు త్వరలో రాబోయే ఈ ఎండింగ్ కల్లా రాబోయేటటువంటి జీహెచ్ఎంసీ ఎన్నికల పైన కూడా ఈ ఎఫెక్ట్ ఉండబోతుందనే చెప్పాలి.
రైట్ నాగేంద్ర, ఒక విధంగా చూసుకున్నట్టయితే ఇప్పుడు ప్రధాని మోదీ రావడం జరుగుతుంది. ఆల్రెడీ దీనికి సంబంధించి కూడా ఇది ఒక మూడోసారి ఆయన ప్రధానమంత్రి అయ్యాక తొలిసారి తెలంగాణకు రాబోతున్నారు. దీనికి సంబంధించి కూడా ఇది పర్యటనతో ఆయన కాస్త ఈ గ్రూప్ రాజకీయాలు కానివ్వండి, లేకపోతే బీజేపీ పార్టీలో ఉన్నటువంటి లొసుగులు కానివ్వండి, లేకపోతే బీజేపీ పార్టీకి సంబంధించిన నాయకత్వం పైన ఎలాంటి ప్రభావం పడే అవకాశం ఉంది? వారికి ఏమైనా క్లాస్ పీకే అవకాశం ఉందా, లేకుంటే వారికి దిశానిర్దేశం చేసే అవకాశం ఉందా? ఎందుకంటే మనం ఈ పర్యటనతో బీజేపీలో ఉన్నటువంటి నేతల మధ్య ఉన్నటువంటి అంతర్గత విభేదాలు అన్నింటిని కూడా పక్కన పెట్టి రాష్ట్ర నాయకత్వం, రాష్ట్రంలో ఉన్నటువంటి కీలక నేతలు అంతా కూడా ఒకే తాటిపైకి వచ్చారనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే గత 15 రోజుల నుంచి కూడా బీజేపీకి సంబంధించినటువంటి నేతలంతా కూడా అన్ని జిల్లాల్లో పర్యటించడంతో పాటు సన్నాహక సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. అదేవిధంగా ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకునేటటువంటి పరిస్థితులే. ప్రతి ఒక్కరు కూడా మోడీ టూర్ పైనే ప్రధానంగా ఫోకస్ చేశారు. ఎందుకంటే ముఖ్యంగా మోడీ టూర్ని విజయవంతం చేసి నెక్స్ట్ టార్గెట్ తెలంగాణలో అధికారంలోకి వస్తే ప్రతి ఒక్కరు కూడా అధికారంలోకి రావడమే లక్ష్యంగా పనిచేయాలనేటటువంటి ఆలోచన తీసుకునే ప్రస్తుతం వెళ్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఎందుకంటే గతంలో ప్రధాని మోడీ ఒకవైపు పార్లమెంట్కి సంబంధించినటువంటి ఎంపీలు కానీ ఏపీకి సంబంధించినటువంటి ఎంపీలతో మాట్లాడినటువంటి సమయంలో ప్రధానంగా బీజేపీకి సంబంధించినటువంటి ఎంపీలకి కొంత వార్నింగ్ ఇచ్చారనేటటువంటి వార్తలు కూడా వచ్చేసాం. ప్రస్తుతం దానికి సంబంధించి కూడా ఈ మధ్య ఏదైతే బేగంపేటలో దాదాపు 1 అవర్ పాటు రిజర్వ్ టైం ఉంటుందో ఆ సమయంలోనే రాష్ట్ర నాయకత్వంతో సమావేశం అవుతారు. కాబట్టి ఆ సమావేశంలో పార్టీలో ఉన్నటువంటి అంతర్గత విభేదాలకు సంబంధించి నేతల మధ్య ఉన్నటువంటి విభేదాలకు సంబంధించినటువంటి అంశం పైన కూడా మాట్లాడేటటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ అంతర్గత విభేదాలు అన్నింటిని కూడా పక్కన పెట్టి ప్రతి ఒక్కరు కూడా ఐక్యంగా ముందుకు వెళ్ళాలి, తెలంగాణ రాష్ట్రంలో కాషాయ జెండా ఎగరవేయడమే లక్ష్యంగా ప్రతి ఒక్కరు కూడా పనిచేయాలనేటటువంటి దిశానిర్దేశం చేసేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం అయితే పార్టీలో ఉన్నటువంటి నేతలంతా కూడా అంతర్గత విభేదాలను పక్కన పెట్టి మోడీ టూర్ పైన పూర్తి స్థాయిలో ఫోకస్ చేశారని చెప్పాలి సాయి. రైట్, థ్యాంక్ యూ నాగేంద్ర.